మన ముందు తరాలలో కొంతమంది ఏ వృత్తిలో రాణించినా వ్యక్తులుగా అద్వితీయంగా నిలబడ్డారు. శాస్త్ర వైజ్ఞానిక రంగంలోని కొంతమంది భారతీయుల జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే వారు గొప్ప వ్యక్తులుగా, కళాకారులుగా, వైజ్ఞానికులుగా ఎలా నిలబడ్డారన్నది తెలిసిపోతుంది. వ్యక్తిత్వ వికాస దిశలో వారి పరిణితి అవగతమవుతుంది. ఎక్కడా ఏ అవకాశము లేని రోజుల్లో బీదతనంలో కొట్టుమిట్టాడుతూ కూడా ఏ చిన్ని అవసరానికైనా కూడా వారు ఎంతగానో సంఘర్షించాల్సి వచ్చింది. వారి వైజ్ఞానిక పరిశోధనల గురించి తెలుసుకుంటూనే వాళ్ళు వ్యక్తులుగా ఎలా మహోన్నతులయ్యారు అనేది మనం గ్రహించాలి. మన ముందు తరం వారికి తెలియచేస్తూ ఉండాలి. సాధారణ శకానికి పూర్వ 6వ శతాబ్దంలో సుశ్రుతుడు ముందు చూపుతో శస్త్రచికిత్స పరికరాలు తయారు చేయకపోతే ఆ తర్వాత 600 ఏళ్లకు చరకుడు ఆయుర్వేద గ్రంథాన్ని పరిష్కరించకపోతే గణిత శాస్త్రంలో వర్షం, వర్గమూలం, ఘనం, ఘనమూలం, త్రిభుజ, వైశాల్యం మొదలైనవన్నీ ఆర్యభట్టు ప్రస్తావించకపోతే మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. కంప్యూటర్లు, క్యాలిక్యులేటర్లు లేని కాలంలో ఆర్యభట్ట అంతటి విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా గ్రంథస్థం చేయగలిగాడన్నది ఎంతో విస్మయం కలిగించే విషయం.